రాజకీయాల్లో టీడీపీ అధినేతకి ఎంత అనుభవం ఉన్నా సరే సీఎం జగన్ విషయంలో మాత్రం ఆయన అనుకున్నది ఏ ఒక్కటి జరగటం లేదు. పాలిటిక్స్ లో చంద్రబాబు ఎన్నో ఎత్తులు చూశారు, కానీ ఇప్పుడు జగన్ విషయంలో మాత్రం ఆయన లోతులు మాత్రమే చూస్తున్నారు. జగన్ ఏ విధంగా ఆలోచన చేస్తారనేది ఎవరికీ అర్థం కావటం లేదు. అలాగే ఆయన వ్యూహాలు ఏంటి అనేది కూడా తెలియటం లేదు. ఇప్పుడు దాదాపుగా చంద్రబాబు అంచనాలకు కూడా జగన్ వ్యూహాలు అందటం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఓసారి చూద్దాం. టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చిన సీఎం జగన్. గంటా రాజీనామాకు ఆమోదం తెలిపిన స్పీకర్. సార్వత్రిక ఎన్నికల ముంగిట షాక్ ఇచ్చిన వైసీపీ బాస్. రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థుల మార్పు. పార్టీ మారిన వారిపై వైసీపీ బాస్ చర్యలు. ఒక్కో రాజ్యసభ సీటుకు 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు. సైకిల్ పార్టీ అంటేనే శివాలెత్తుతారు సీఎం జగన్. ఇక సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించారు. ఎప్పుడో 3 ఏళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్కు మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం కోసం నేరుగా స్పీకర్ను కూడా కలిశారు. కానీ అప్పట్లో ఆమోదించకుండా స్పీకర్ పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముంగిట గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించడం వెనుక జగన్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి లైన్ క్లియర్ చేసేందుకు ఈ ఎత్తుగడ వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గంటా రాజీనామా ఆమోదంతో పాటు 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలపై వేటు సరేనని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదులపై టీడీపీ జనసేన ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే స్పీకర్ కేవలం టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా, లేకుంటే వైసీపీలో చేరిన టీడీపీ జనసేన ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా అన్నది చూడాలి. మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 6 స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికే 4 టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు.
దీంతో టీడీపీ సంఖ్యాబలం 19కి పడిపోయింది. అయినా సరే ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. మొత్తం 6 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి స్థానానికి పోటీ పెట్టింది. అయితే టీడీపీ 19 మంది ఎమ్మెల్యేలకు తోడు ఆత్మ ప్రబోధానుసారం తాము ఓటు వేస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఈ లెక్కన టీడీపీ 21కి చేరుకోవాలి. కానీ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థికి 23 ఓట్లు పడ్డాయి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేశారని అనుమానించిన వైసీపీ హైకమాండ్ ఆ 4 సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలలో మద్దాలి గిరికి ఇప్పటికే హైకమాండ్ మొండి చేయి చూపింది. కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ విషయంలో కూడా స్పష్టత లేదు. వారికి టికెట్లను ఇంతవరకు ఖరారు చేయలేదు. దీంతో వారు సైతం ఎదురు తిరిగే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో అసంతృప్తులు ప్రభావం చూపే అవకాశం ఉందని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే టీడీపీలో చేరిన వారితో పాటు వైసీపీలోకి వచ్చిన వారిపై అనర్హత వేటు వేయిస్తే అసంతృప్తులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఒక్కో రాజ్యసభ సీటుకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన 135 మంది ఎమ్మెల్యేలను ఎలాగైనా తన వద్ద ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే చంద్రబాబుకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒకవైపు అనర్హత వేటు, మరోవైపు ఎమ్మెల్యేలను కట్టడి చేయడం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.